వెల్కమ్ టు V70. ఇవాళ మనం వడ్డగేరు సుంకులమ్మ అమ్మవారి కాడికి వచ్చినాము. ఇవాళ బోనాలు పెద్ద ఎత్తున భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి. చూశారు కదా అమ్మవారు. అమ్మవారికి బోనాలు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ బోనాలని వడ్డేరులంతా కలిసి బోనాలని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ ఆలయ పెద్దలు ఉన్నారు, ఆలయ పెద్దలతో మాట్లాడదాము. చెప్పండి సార్, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇట్లా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు? చేస్తూనే ఉన్నా, ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తూనే ఉంటాము. ఇంకా కొంచెం ఉంటే సంబరంగా బాగుంటది. ఎంతమందిగా దాకా వస్తారు? ఆలయ పెద్దలు ఉన్నారు, ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. సార్, ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? ఇక్కడ అమ్మవారు ఎట్లా శక్తి ఏం కదా? మా పుట్టకాలం నుంచి చేస్తున్నారు. ఇక్కడ మా అమ్మవారు బాగా శక్తి ఉంది. ఇక్కడ మొత్తం వచ్చేసి వడ్డర కులస్తులేనా, మిగతా కులస్తులు మొత్తం అందరు వడ్డే కులస్తులు కొద్దిగా పక్కన వాళ్ళు కూడా కలుస్తారు. థ్యాంక్ యూ సార్. పెద్ద ఉన్నాడు, పెద్ద అన్నాడు తెలుసుకుందాము. పెద్ద ఇక్కడ అమ్మవారు ఎంత శక్తి ఏం కదా మీరు చెప్పగలుగుతారా? మీకు తెలుసు కదా. నాకు 60 ఏళ్ళు, నేను పిల్లప్పటి నుండి చేస్తున్నారు. మా పెద్దల కాలం నుండి చేస్తున్నారు. మన తనానికి ఏం లేదు, అంతా అన్నదమ్ముల మాదిరి. మొత్తం పిల్లలు కానీ మొత్తం ఏళ్ళు విన్నోళ్ళు అంతా పిల్లల తల్లి మాదిరి ఆయన నమ్ముకొని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆయన దేవ వల్ల ఏది కూడా తక్కువ కాకుండా అందరూ చూసుకుంటుంది. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ అందరినీ పక్క ఊరు ఇక్కడ ఒక ప్రజలుగా వచ్చి ఇలా కారణం జరిపి మళ్ళీ వాళ్ళ ఇంతకు వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మవారు నమ్మిన వాళ్ళకి ఎలాంటి కృప కటాక్షాలు ఉంటాయి? నమ్మిన వారికి కొంగు బంగారం, అదే చెప్తున్నారు. నమ్మిన వారికి కొంగు బంగారం, ఏ లోటు ఉండదు. సంతానం కానీ ఏదైనా ఆయన నమ్ముకున్నది ఏది కూడా సాధ్యమైనంత వరకు కష్టాలు అనేది రాలేదు. ఓకే ఫ్రెండ్స్, చూచారు కదా ఎలా అమ్మవారు